జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన తరువాత అన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చిందన్నారు జనసేన నాయకుడు నటుడు తనీష్. తెలంగాణలో పార్టీ బలపడుతుందనే ధీమా అయితే క్యాడర్కు వచ్చిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎవరిని కించపరచలేదని ఆయన మాటలు కొందరు వక్రీకరించారన్నారు. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కెలుక్కొని ఈ స్థాయికి తెచ్చారని, ఇప్పుడు తెలంగాణలో అదే విధంగా చేస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి తయారవుతుందంటున్న తనీష్ తో మా ప్రతినిధి ఏవేస్వామి ఫేస్ టు ఫేస్. పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు తెలంగాణ నాయకులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. తెలంగాణలో ఖచ్చితంగా పార్టీ నిర్మాణం చేస్తాము, ఇక్కడ నాయకులు కోరుకున్నట్టు ముందుకు వెళ్తామని చెప్పి అంటున్నారు. మనతో పాటు తనీష్ ఉన్నారు, తనీష్ అని తెలుసుకుందాం. తనీష్ గారు చెప్పండి, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత తెలంగాణలో ఉన్న జన సైనికులకు ఎలాంటి భరోసా వచ్చింది అనుకుంటున్నారు? మాకు ముందు నుంచే భరోసా ఉంది, ఇప్పుడు రావడం కాదండి, మాకు ముందు నుంచే ఉంది. ఇక్కడ ఉన్న నాయకులకి అర్థం కాలేదు అంతే. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి అన్నారు, సభను అడ్డుకున్నారు. ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిని? నేనేం వైఖరిని చూడలేదు, వాళ్ళు ఆపారు, కానీ జరగాల్సింది జరిగింది. కళ్యాణ్ గారిని ఆపాలనుకోవడం పిచ్చితనం అంతే, సింపుల్. తెలంగాణలో జనసేన పార్టీ ఎంత బలోపేతం అవుతుంది అనుకుంటున్నారు మీరు? పూర్తిగా కళ్యాణ్ గారి మాటల్లోనే ఉన్నారు. ఇక్కడ జనసేన ఉంటుంది, జనసేన పోటీ చేస్తుంది, జనసేన గెలుస్తుంది కూడా. మొన్నటి వరకు ఎలాంటి విషయం మాట్లాడినటువంటి తెలంగాణ నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి తెలంగాణకు వస్తారని చెప్పి తెలియగానే అటాక్ చేయడం మొదలుపెట్టారు, పొలిటికల్ గా కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు? మామూలుగా జనసేన ఇప్పుడు జనాల గురించి ఏదో ఒకటి చేయాలి, ఒక మార్పు తేవాలి అనే ఆలోచనలో ఉంటుంది. అదే ఆలోచనతో పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసింది. ఇలాగే కెలుక్కుని ఆంధ్రప్రదేశ్లో చేశారు, దానికి ఒక రిజల్ట్ బయటకు వచ్చింది. ఇప్పుడు మేము నార్మల్గా మా పనులు మేము చేసుకుంటూ వెళ్తున్నాం, ఎవరిని ఎప్పుడు అన్నది లేదు. కానీ ఈరోజు మళ్ళీ కెలుక్కుని వీళ్ళు ఇలా చేశారు, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మీరే ఊహించవచ్చు. వచ్చే ఎలక్షన్స్ లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని చెప్పేసి పవన్ గారు స్పష్టత ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ పార్టీ కోసం, నాయకుల కోసం మీరు ఇక్కడ స్థానికంగా మీకు ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా మీకు పూర్తిగా తెలుసు, మీకు ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా. మీరు దీన్ని ఏ విధంగా ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? ఇప్పటిదాకా మీరు విన్న ప్రాంతీయవాదం ఏదైనా సరే నాయకులు మాట్లాడింది తప్పితే జనాలు మాట్లాడింది కాదు. తప్పకుండా అటు చూడండి, అటు చూపించండి, కెమెరా తిప్పండి, అక్కడే మీకు అర్థమైపోద్ది ప్రజల కోరిక ఏంటో. ఖచ్చితంగా తెలంగాణలో జనసేన బలపడుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పష్టత ఇచ్చారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టి అక్కడ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళిందో చూశారు. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఎంత ఇబ్బంది పెడితే అంత బంతిని గోడకేసి కొట్టినట్టుగా తిరిగి మళ్ళీ అంతే స్థాయిలో పుంజుకుంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మనతో పాటు ఒకవైపు ఈ సినీ హీరో జనసేన నాయకుడు తనీష్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మనం చూస్తున్నాము పవన్ కళ్యాణ్ ఇంటి సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా క్యాడర్ తరలి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఆయన ఇచ్చేటువంటి సందేశం ఏముంటుంది, తెలంగాణ క్యాడర్కి ఎలాంటి భరోసా ఇస్తారని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా భావించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత, స్పష్టత వచ్చిన తర్వాత కూడా క్యాడర్ని కంచి పోలీసులతో తరలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో సంధ్యా కన్వెన్షన్ వద్ద ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభను ఒకవైపు డిస్టర్బ్ అయిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఈరోజు ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ జరుగుతుందా లేదా, అసలు ఏమవుతుందని చెప్పేసి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాదాపు గంట సేపు మాట్లాడారు. తెలంగాణలో మేము మొదటి నుంచి కూడా తెలంగాణను వ్యతిరేకించలేదు, తెలంగాణ ఏర్పడ్డ తీరును వ్యతిరేకించాము. గతంలో తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న నాయకులంతా కూడా ఎమ్మెల్యే గెలుపొందారు. ఇప్పుడు 10 ఏళ్ల తెలంగాణలో మేము ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు నేను నా వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేశాను. జనసేన పెట్టినప్పటి నుంచి కూడా తెలంగాణ అభివృద్ధిపైన, ఇక్కడ ప్రభుత్వాలపైన గత 12 సంవత్సరాలుగా ఎలాంటి కామెంట్స్ చేయలేదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం తనదైన శైలిలో పనిచేస్తానని చెప్పేసి కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఒకవైపు నిర్మాణ సంకల్ప సభ క్యాన్సల్ కావడంతో కూడా పవన్ కళ్యాణ్ తన నివాసం వద్ద ప్రెస్ మీట్ పెట్టి ప్రసంగించి తను జరిగినటువంటి గత కొద్ది రోజులుగా జరిగినటువంటి విషయాలపైన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో ఏం చేయాలనుకున్నారో దానిపైన కూడా స్పష్టత ఇచ్చారు. కెమెరామెన్ రవిగోయితో ఏవేస్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.